ఏపీలో పొత్తులు ఖాయమని భావిస్తున్న వేళ పురంధేశ్వరి స్పందించారు. పొత్తులపై ఆధారపడి తాము ఏ కార్యక్రమాలు చేపట్టబోమని, పార్టీ బలోపేతం కోసమే తమ ప్రయత్నాలు ఉంటాయని అన్నారు. ముందు తమ ప్రయత్నాలన్నీ బీజేపీ బలోపేతం కోసమేనని చెప్పుకొచ్చారు. బీజేపీ అధిష్టానం సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని మోదీ సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో అమిత్ షా భేటీపై సమయాన్ని బట్టి తమ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులపై రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి, కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమం చేపట్టామని, పొత్తులను బట్టి కార్యక్రమాలు చేయడం లేదన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ముగ్గురు పార్టీ అగ్రనేతలు పరిస్థితులను సమీక్ష చేస్తున్నారన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. చంద్రబాబుతో అమిత్ షా పొత్తులపైన చర్చల తర్వాత సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. అటు చంద్రబాబుతో చర్చలు, ఇటు జగన్తో ప్రధాని భేటీతో రాజకీయంగా ఏపీలో బీజేపీ ఎలాంటి అడుగులు వేస్తుందనే సందిగ్ధత ఏర్పడింది. రెండు పార్టీల నుంచి ఇప్పటి వరకు పొత్తులపైన అధికారిక స్పందన లేదు. తాజాగా హోంమంత్రి అమిత్ షా ఏపీలో పొత్తులపైన త్వరలోనే నిర్ణయం ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీతోనే పొత్తు ఖాయమవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీలో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే సీట్లపైన కసరత్తు జరుగుతుంది. అయితే పొత్తులపైన అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది.